అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 40 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నటువంటి విశాఖ వాసుల ఆకాంక్ష రైల్వే జోన్ ని ఏదైతే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పన్నారో రైల్వే జోన్ పనుల్ని నిన్న ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది ప్రధాని మోడీ గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. రైల్వే జోన్ భూమి కేటాయించాలని చెప్పి కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. అధికారంలోకి రాగానే కూడా ప్రభుత్వం 52 ఎకరాల భూమిని రైల్వే జోన్కి కేటాయించి రైల్వే జోన్ ఇవాళ ఇనాగ్రేషన్ కి టెండర్లు కూడా పిలిచేసి ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఈ త్రిమూర్తులు నిన్న రైల్వే జోన్ ని విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర వాసులకి అందించారు. నక్కపల్లిలో భారతదేశంలోనే 3 బల్క్ డ్రగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఉత్తరాంధ్ర గది విశాఖకి నక్కపల్లిలో 1877 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం, 4593 కోట్ల రూపాయలతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్ల నిర్మాణం విస్తరణ పనులు ప్రారంభించడం అనేది శుభదాయకం. అలాగే 2139 కోట్ల రూపాయలతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ని, 6028 కోట్ల రూపాయలతో 6 రైల్వే ప్రాజెక్టులని, 3044 కోట్ల రూపాయలతో 234 కిలోమీటర్ల రోడ్లని, అలాగే 5781 కోట్ల రూపాయలతో 323 కిలోమీటర్లు 3 రైల్వే లైన్ పనుల్ని నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది ఉత్తరాంధ్ర వాసులది, రాష్ట్ర ప్రజలది ఎంతో కూడా కృషి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విభజన హామీల్లో భాగంగా 40 ఏళ్ల కళ, చిరకాల వాంఛ రైల్వే జోన్కి ప్రధానమంత్రి గారు స్వీకారం చుట్టారు. ఈ 6 నెలల కాలంలో మోడీ గారు కేంద్రం నుంచి అనేక సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తమ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి నెల నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, పేదవాడికి అన్నా క్యాంటీన్ ద్వారాగా భోజనాలు పెట్టడం కానీ, అలాగే ప్రతి ఏటా మహిళలకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం కానీ ఇస్తూ ఆయన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మెగా డిఎస్సికి సంబంధించి మార్గనిర్దేశాలు రూపొందిస్తా ఉన్నారు. టీసీఎస్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్ని విశాఖకు తీసుకొస్తా ఉన్నారు. ఫలితంగా వీటన్నిటి ఫలితంగా ఉత్తరాంధ్రలో విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పర్యావరణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా ఆయన సేవలు అందించి పాలన పాలిస్తా ఉన్నారు. పోలీసులు వారించినా సరే మారుమూల ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి. పంచాయతీరాజ్ శాఖగా ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఏ పాలకులు అందించిన విధంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో డోలీ మోతల ద్వారాగా గిరిజనులు వెళ్తా ఉంటే అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం, ఆక్రమించుకోవడం ఈ 3 ప్రధాన సిద్ధాంతాలుగా జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల్ రెడ్డి, పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో దోచుకుని విజృంభించారు. విశాఖ తీర ప్రాంతాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కాంక్రీట్ జంగలతో నిబంధనల విరుద్ధంగా ఉల్లంఘించారు. రాజధాని పేరుతో 3 ముక్కలతో
తీసుకొచ్చా, మా టైంలోనే వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి మీ టైంలో కనుక గుడివాడ అమరని మేము అడుగుతా ఉన్నాం, మీ టైంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కనుక వచ్చిందంటే అప్పుడు ప్రధానమంత్రి గారితో ఎందుకు మీరు శంకుస్థాపన చేయించలేకపోయారని అడుగుతా ఉన్నాను నేను. వైసీపీ హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి సదస్సు పెట్టినప్పుడే చెప్పాం, ఇవి తూతూ మంత్రంగా పెట్టుబడి సదస్సులో వీళ్ళు అనౌన్స్ చేశారు కానీ కార్యరూపం దాల్చి ఏ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని చెప్పి మేము అనేక సార్లు ప్రశ్నించాం. అలాంటిది గ్రీన్ హైడ్రోజన్ హబ్బు వాళ్ళ హయాంలోనే తీసుకొస్తే ఇదే గుడివాడ అమరు జగన్మోహన్ రెడ్డిలు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రారంభించలేకపోయారు? రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్తాను అడిగిన ఈ అమర్ ప్రబుద్ధుడు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశాడు ఎన్నికల ముందర. రైల్వే జోన్ మేమే తీసుకొచ్చామని చెప్పిన వ్యక్తి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాం 5 ఏళ్లలో గుడివాడ అమరు మంత్రిగా ఉన్నాడు కదా ఆయన, ఎందుకు రైల్వే జోన్ కి భూమి రైల్వే అధికారులకు ఎందుకు అప్పగించలేకపోయారు? 5 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారితో ఎందుకు శంకుస్థాపన చేయించలేకపోయారు రైల్వే జోన్ కోసం? మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో మీరు రైల్వే జోన్ రాలేదని చెప్పి ఏ రోజైనా మీరు మీ మంత్రి పదవి కానీ మీ ఎమ్మెల్యే పదవి కానీ రాజీనామా చేశారా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే ఏంటో, వైసీపీ బ్యాచ్ అంటే ఏంటో విశాఖ వాసులకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజారిటీలు విశాఖలోనే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చారు. ఈ అమరు మొన్న మాట్లాడుతున్నారు, మోడీ గారు వచ్చారు రోజు ముందర, అనకాపల్లికి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా ఈ అమరు? అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి 2.5 ఏళ్ల మంత్రిగా ఉండి అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వగలిగాడా చెప్పమనండి. అనకాపల్లి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏర్పడిన నెల రోజుల్లోనే ఉత్తరాంధ్రలోని మొట్టమొదట అనకాపల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 85 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అనకాపల్లి వాసులకి దాహత తీర్చేటువంటి కార్యక్రమం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి కాదా? సుజల శ్రమంతిలో భాగంగా ఇది అమర్ చెప్పగలరా? ఇది అలాంటిది ఈ రోజు గుడివాడ అమర్ మాట్లాడుతున్నాడు. అసలు గుడివాడ అమర్కి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నీపై పోటీ చేసిన వ్యక్తి 1,00,000కు పైగా మెజార్టీ వచ్చింది అంటే ప్రజలు నిన్ను ఎంత చేదరించుకున్నారో, ఎంత నేను వ్యతిరేకించారో ఇప్పటికైనా అమర్ తెలుసుకోవాలి. అమర్ చేసిందల్లా ఏంటంటే విస్తన్నపేట భూముల్ని బినామీ పేరుతో దోచుకోవడం, ఆర్ఈసీఎస్ లో ఉన్నటువంటి సంపదని అక్రమ మార్గంలో దోచుకోవడం, దస్పల్ల భూముల విషయంలో అమ్ముడుపోయి దస్పల్ల భూములు ప్రభుత్వ భూముల కింద కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు సాయానికి కట్టబెట్టడంలో అమర్ సిద్ధాస్తుడయ్యాడు. ఇవాళ ఉత్తరాంధ్ర గురించి చర్చ సిద్ధమా అని చెప్పి అమర్ అడుగుతా ఉన్నాడు. నేను మీడియా ద్వారా చెప్తున్నా, గుడివాడ అమర్కి ఇదే సవాల్. గుడివాడ అమర్ చిత్తశుద్ధి ఉంటే వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర చేసిందేంటో బహిరంగ చర్చ సిద్ధం. నేను జనసేన పార్టీ నుంచి ఎక్కడ చర్చా వేదిక ఎక్కడ నిర్ణయించినా ఆధారాలతో వస్తాం. ఉత్తరాంధ్రాని మీరు దోచుకునేంతో, ప్రభుత్వ భూములు కబ్జా చేసినంతో, 100,000 కోట్ల రూపాయలు ఏ విధంగా వైసీపీ నేతలు మీ బ్యాచ్ దోచుకున్నారో పూర్తి స్థాయిలో చర్చించడానికి మేము సిద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.